అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని సామంతకుర్రు వెంకటేశ్వరాలయంలో దొంగతనం జరిగింది. దొంగలు ఆలయంలోని సీసీ కెమెరాలు ధ్వంసం చేసి విలువైన వెండి సామాగ్రి చోరీ చేశారు. 5 కేజీలకు పైగా వెండిని ఎత్తుకెళ్లారు. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని సామంతకుర్రు వెంకటేశ్వర ఆలయంలో దొంగతనం జరిగింది. దొంగలు ఆలయంలోని సీసీ కెమెరాలు ధ్వంసం చేసి విలువైన వెండి సామాగ్రిని చోరీ చేశారు. 5 కేజీలకు పైగా వెండిని ఎత్తుకెళ్లారు. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆలయంలో చోరీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు. శ్రీనివాస్, కోనసీమ జిల్లాలో అమలాపురంలో ప్రధానంగా చోరీలు వరుసగా జరుగుతుండడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోవడంపై తీవ్ర స్థాయిలో భక్తుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. తాజాగా అల్లవరం మండలంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి 2 దొంగలు చొరబడి 5 కేజీల పైగా స్వామివారికి సంబంధించి వెండిని ఎత్తుకెళ్లిపోయిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రధానంగా నిన్న రాత్రి 2 యువకులు ఆలయంలోకి చొరబడ్డారు. అయితే తాము చోరీ చేస్తున్న విషయాలు ఏమాత్రం బయటకు కనిపించకుండా లోపల లైట్లు కూడా మొత్తం ధ్వంసం చేశారు. అయితే ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. 2 కలిపి నేరుగా గర్భగుడిలోని ఆలయంలో స్వామివారి దగ్గర నుంచి మొత్తం వెండి వస్తువులు మొత్తం తీసుకెళ్లిపోయారు. వీటన్నిటిలో కూడా పూజారి గుర్తించి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలిద్దరు కూడా గుర్తించే పనిలో పడ్డారు. మరోపక్క ఇటీవల అమలాపురం జిల్లా కేంద్రంలోని కిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోని వినాయకుడు ఆలయంలో నేరుగా దాదాపు 6 కోటికి పైగా విలువైన బంగారు వెండి వస్తువులు కూడా దొంగలు ఎత్తుకుపోయారు. ఈ విధంగా ఆలయాలను లక్ష్యం చేసుకుని దొంగతనాలు జరుగుతుండపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుంకన. అప్పారావు.